ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇంత పెద్ద ఎత్తున 3040 కోట్ల రూపాయలు అత్యధికంగా నిధులు కేటాయించి ఈ పనుల్ని పూర్తి చేస్తున్నామని చెప్పి మరి మీ ద్వారా కూడా మరొక్కసారి గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటూ, అదేవిధంగా కాలువ శ్రీనివాసులు గారు మరి ఏదైతే ఇప్పుడే చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే మరి ఉందో, మరి 36C ప్యాకేజ్ ఏదైతే ఉందో మరి ఆ 36C ప్యాకేజీని కూడా ఈ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి 6124 కోట్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో మిక్స్ చేసి ఆ పనులు కూడా పూర్తి చేయమని ఏదైతే చెప్పారో మరి ఆ ప్రతిపాదనలు కూడా మేము కూడా సిద్ధం చేసుకుని, అంటే ఏదైతే పేరూరు బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఈ P36 ప్యాకేజ్ ఉంది అధ్యక్ష, ఇది దగ్గర 270 కోట్ల వరకు కూడా ఉంది. ఇది కూడా గవర్నమెంట్కి మేము కూడా ప్రతిపాదనలు తీసుకుని వీటిని కూడా పూర్తి చేసేటువంటి ఆలోచనతో కూడా ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సాంఘిక సంక్షేమ మంత్రి గారు సభ్యులు రాలేదు అంచేత మీరు రిప్లై ఇస్తే ప్రజల కోసం ఇవ్వాలి కదా, ప్రజలకు ఇవ్వండి అధ్యక్ష. మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 వృద్ధాశ్రమాల నిర్వహణ జరుగుతుంది అధ్యక్ష. ఒకటి మచిలీపట్నం మరియు ఇంకోటి చిత్తూరులో ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో 69 వృద్ధాశ్రమాల్లో ఎన్జిఓల ఆధ్వర్యంలో సమీకృత వయోవృద్ధుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పై వాటికి అదనంగా మరొక 119 ప్రైవేటు వృద్ధాశ్రమాలు వాటి సొంత నిధుల చేత నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 12 కొత్త వృద్ధాశ్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయడం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద వయోవృద్ధుల సమీకృత కార్యక్రమంలో భాగంగా ఇవి ఏర్పాటు చేయడం అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. ప్రభుత్వం వృద్ధుల యొక్క సంక్షేమం కోసం వివిధ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. వృద్ధాప్య పెన్షన్లు, వృద్ధాశ్రమాలు, ఆరోగ్య రక్షణ, రవాణా సౌకర్యాలు, పరికరాలు మరియు ఉపకరణాల సరఫరా, అదేవిధంగా ట్రిబ్యునళ్ల ఏర్పాటు నిర్వహణ, రాష్ట్ర వయోవృద్ధుల మండలి, వయోవృద్ధుల జిల్లా కమిటీలు వంటి అనేక చర్యలను వారి సంక్షేమం కోసం తీసుకోవడం అధ్యక్ష. ఓకే అండి. ఇప్పుడు క్వశ్చన్ అవర్ పూర్తయిందండి. ఇప్పుడు 0 అవర్కి వెళ్తున్నాం. పి సునీల్ కుమార్ గారు, గూడూరు. నమస్కారం అధ్యక్ష. మాది గూడూరు అధ్యక్ష. గూడూరు పెద్ద రైల్వే జంక్షన్ అధ్యక్ష. గతంలో తిరుమలకు పోయే బస్సులు దాదాపు 15 నుంచి 20 దాకా ఆ జంక్షన్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తిరుమలకి పోయేటువంటి యాత్రికులు కానివ్వండి, అలాగే వివిధ రైల్లో వచ్చేటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు కానివ్వండి, అక్కడ నుంచి తిరుమలకి వెళ్ళేవాళ్ళు సార్. కానీ ఇటీవల కాలంలో ఒక్క బస్సు కూడా లేకుండా మొత్తం రద్దు చేశారు సార్. దానికి కారణం గతంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు వాళ్ళ ఊరికి ఇవన్నీ కూడా మా బస్సులు గూడూరు సంబంధించిన బస్సులన్నీ కూడా ఆ పొంగనూరుకి తరలించారని చెప్పి చెప్తున్నారు సార్. దయచేసి గూడూరు నియోజకవర్గంలో పెద్ద నియోజకవర్గం సార్, కాబట్టి రద్దు చేసినటువంటి ఆ తిరుమల బస్సులని వెంటనే వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అట్లాగే ముఖ్యంగా పెద్దలు మా రవాణా శాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు ఒక 15 బస్సుల్ని గూడూరు కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు సార్. అవన్నీ కూడా నేనే దగ్గరుండి ప్రారంభోత్సవం చేశాను సార్. కానీ ఒక 3-4 రోజుల నుంచి అవన్నింటినీ కూడా ఆపేసి దాదాపు రోజుకి 25,000 30,000 కనెక్షన్ వచ్చేటువంటి ఆ యొక్క బస్సులంటే కూడా ఆపేసి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అధికారులు చేస్తున్నారు సార్. దీనిపైన కూడా తమరు దృష్టి తీసుకొస్తాను సార్. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వెంటనే తిరుమల బస్సుల్ని గూడూరు నుంచి తిరుమలకి వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. చంద్రబాబు గారు, కాకినాడ. చూడండి విప్ గారు. అధ్యక్ష, నేను అడిగే ప్రశ్న నారాయణ మున్సిపల్ మినిస్టర్ గారు అధ్యక్ష. చాలా ముఖ్యమైనది అధ్యక్ష. నోట్ చేసుకున్నారు, ఇక్కడ నోట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ పంపిస్తారు ఇక్కడ నుంచి అధ్యక్ష. 0 అవర్లో నోట్ చేసుకొని డిపార్ట్మెంట్కి వెళ్తాయి. అలా సార్, పూర్వం మా కాకినాడని కోకినాడ అనేవారు అధ్యక్ష బ్రిటిష్ వాళ్ళ టైంలో. అలాంటిది రాను కాకినాడ అయిన తర్వాత అధ్యక్ష, అలాంటి కాకినాడ అయింది కానీ కాకినాడ ఎక్కడ అభివృద్ధి జరగలేదు అధ్యక్ష. ఎప్పుడు అభివృద్ధి జరిగిందంటే
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకినాడ అభివృద్ధి జరిగింది అధ్యక్ష. కాకినాడ అయింది. కాకినాడ ప్రజలు ఆశించిన విధంగా కాకినాడ స్మార్ట్ సిటీ అయింది అధ్యక్ష. కాకినాడ అలాంటి స్మార్ట్ సిటీ 2017లో అవకాశం ఇచ్చారు స్మార్ట్ సిటీగా. ఎంతో అభివృద్ధి చెందిన తరుణంలో తర్వాత అధికారం కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ఆ స్మార్ట్ సిటీకి 1000 కోట్లతో ఎంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్న సమయంలో ఎలక్షన్ రావడం, అధికారం కోల్పోవడం, తర్వాత ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఎక్కడ పనులు అక్కడ వదిలేసింది అధ్యక్ష. ఎక్కడ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. ఈ రోజున మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆగిపోయిన రాజధానికి ఈనాడు ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం. ఈ స్మార్ట్ సిటీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చెందింది అధ్యక్ష. అంటే 50% రాష్ట్ర ప్రభుత్వం, 50% కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేసుకున్న పనులు అధ్యక్ష. అంటే అధ్యక్ష ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయి దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈరోజు నారాయణ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియపరిచి పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈ చాలా ఇంపార్టెంట్ పనులన్నీ కూడా ఆగిపోయినాయి అధ్యక్ష. ఇందులో ఏదైతే సైన్స్ కేర్ సెంటర్ కానీ ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ సెంటర్ పెట్టాం అధ్యక్ష, అది నిలిచిపోయింది అధ్యక్ష. ఆఖరికి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడో పౌరం కట్టిన బిల్డింగ్ అధ్యక్ష, దాన్ని కూడా కట్టాలని తీసేసి కడుతున్న తరుణంలో మన అధికారం కోల్పోవడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా అలా ఉండిపోయింది అధ్యక్ష. అద్దె బిల్డింగ్లో ఉంటున్నారు అధ్యక్ష కాకినాడ కార్పొరేషను. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు స్కూల్ బిల్డింగ్లు కూడా ఓల్డ్ బిల్డింగ్లన్నీ తీసి కొత్త బిల్డింగ్లు కూడా స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. అవి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, ఈరోజు ఈ పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు పనులన్నీ పూర్తి చేసిన బాధ్యతగా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. శిరీష గారు, రంపచోడవరం. అధ్యక్ష, మా రంపచోడవరం నియోజకవర్గంలో దాదాపుగా 40% మంది గిరిజనేతలు ఉన్నారు అధ్యక్ష. అయితే 1952 పూర్వం నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటప్పటికి మాకు ఈ ద్విసభ్య నియోజకవర్గం ఉండేది అధ్యక్ష. అంటే ఒక గిరిజనేతర ఎమ్మెల్యేలతో కూడిన ఎమ్మెల్యేలు మాకైతే ఉండేవాళ్ళు అధ్యక్ష. అంటే 1952 నుంచే మా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతలు అనేవాళ్ళు ఉన్నారు కనుక అధ్యక్ష 1/197 చట్టం ప్రకారం ఏదైతే గిరిజనేతరులు అప్పటి నుంచి ఉన్నారు కనుక వాళ్ళకి పక్కా గృహాలు ఏర్పాటు చేసేటువంటి వెసులుబాటులు కల్పించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ కులస్తులు కూడా మా గిరిజన ప్రాంతంలో ఉండి వాళ్ళు నిరుపేదలుగానే ఉండాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఒక 100 ఏళ్ల నుంచి కూడా గిరిజనేతలు మేమందరం కలిసి ఒక అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లా కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితులు మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి కనుక గిరిజన చట్టాలకు విఘాతం కలగకుండా గిరిజనేతలకు కూడా న్యాయం చేసి పక్కా గృహాలు కల్పించేటువంటి వెసులుబాటు కలిగించాలని